హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న సుధీర్ అన్న వెరీ థ్యాంక్ యూ అన్న, ఇంత దూరం వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ నా క్యారెక్టర్ గురించి చెప్తాను. ప్రతి బ్యాచులర్ కొంపలో ఒక తాగుబోతుంటాడు అనమాట. అలాంటి క్యారెక్టర్ నాది. చాలా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మూవీని చూడండి. సో ఇలాగే సినిమాలో కూడా ఫ్రెండ్స్ ఒకరికి సపోర్ట్గా ఒకటి నిలబడతాం. సో సార్ సుధీర్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. శుభు అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సత్యం రాజేష్ గారు థ్యాంక్ యూ సార్. రాజేష్ గారి సత్యం సినిమా తర్వాత సత్యం రాజేష్ అని ఎలా వచ్చిందో, ఈ సినిమా తర్వాత మా అందరికీ బకాసుర వివేక్, బకాసుర అమర్ అలా రావాలని కోరుకుంటున్నాం. అండ్ సో ఇందులో నలుగురు కొత్త వాళ్ళు, అంటే కొంతమంది 2-3 సినిమాలు చేశారు. జయకృష్ణ కొన్ని సినిమాలు చేశాడు. మేము నలుగురు జీరోలు అయితే ఆ పక్కన ఒక నెంబర్ ఉండాలి. ఆ నెంబరే ప్రవీణ్ అన్న. ఆ నెంబర్తో మా అందరికీ వాల్యూ వచ్చింది. సో ఆయన ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అయినా మాకు హీరో అయినా. సో ప్రవీణ్ అన్న ఈడు బాగానే ఎక్స్ట్రాలు అన్నట్టు చూస్తున్నారన్న మీరు. సో నెక్స్ట్ అలాగే నా కోస్టర్ ప్రాచి అండ్ ఫస్ట్ మూవీ ఫస్ట్ కోస్టర్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ రమ్య మన గోదావరి పిల్లే, చాలా సింపుల్ అండ్ స్వీట్. అండ్ ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే నా కోస్టార్స్ అమర్, జయకృష్ణ, రామ్ నలుగురు ఎలా ఉండేదంటే మొత్తం మనకు ఉంటుంది కదా బ్యాచులర్ కొంపలు ఎలా ఉంటుందో అదే రచ్చ స్క్రీన్ మీద కూడా అదే రచ్చ చూస్తారు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ జయకృష్ణ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అమర్ అండ్ రామ్ భటస్. ఈ ఆగస్టులో చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. మా టైటిల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చికెన్ మండి లాంటి కూలీ, అలాగే నల్లి గోష్ బిర్యానీ లాంటి వాటు వస్తున్నాయి. మాది మాత్రం పప్పు అవకానో లాంటి సినిమా. అందరికీ నచ్చే డిష్, ప్రతి ఒక్కడానికి నచ్చుతుంది. ఈ సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాం. మా బకాసుర రెస్టారెంట్లో విందుతో పాటు వినోదం కూడా ఉంటుంది. ఆగస్ట్ 8th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఓహో సూపర్. సో సినిమా తర్వాత బకాసుర వివేక్ అంటాము, కానీ ఇప్పుడు మాత్రం వివేక్ దండు అని చెప్పాలి. ఇక్కడ వాళ్ళకి ఆ పేరు చెప్పగానే అర్థమైపోయి ఉంటుంది. సో విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కార్తిక్ దండు గారి బ్రదర్గా కూడా ఆయన మనకు తెలుసు. సో మొత్తానికి సినిమా ఇప్పుడు ఫణి గారి చేతుల్లోనే వెళ్ళాలి మైక్ ఆబ్వియస్గా. ఎస్, ఫుడ్ కూడా ఆయన చేతిలోకి వెళ్ళేది. అవును అర్థమైంది. ఫుడ్ అయినా అది ఆయన పనిచేసుకున్నారు. ఓకే, అది పొరపాటున నా చేతి వరకు కూడా రాలా, గ్యాపీలు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. అండ్ దెన్ సుధీర్ బాబు గారికి స్వాగతం. హారర్ కామెడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మనకి ప్రేమకథ చిత్రం. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా సినిమా సార్ ప్రేమ కథా చిత్రం కన్నా ఇంకొంచెం డబల్ కామెడీతో, డబల్ థ్రిల్లింగ్తో, డబల్ హారర్తో ఉంటుంది సార్. అండ్ దెన్ ప్రతి ఒక్కరికి ఆకలేసిద్ది, భోంచేస్తాం. కానీ నవ్వుతో ఎవరు భోంచేయలేరు. ఆగస్ట్ 8th బకాసుర రెస్టారెంట్ సినిమాకి వస్తే మీ కడుపు నిండా నవ్వులతో మేము బయటికి పంపిస్తాం. మా సినిమా గురించి నేను ఇదొక్కటే చెప్పగలను. ఇంకా చాలా మాట్లాడాలి. ఖచ్చితంగా మా సినిమా సక్సెస్ అయ్యిద్ది. ఆ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళి కూర్చోవచ్చు. ఎస్, అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో రమ్య అండ్ ప్రాచి టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏంటి అమ్మాయిలంటే సౌండ్ లేదా? ఏంటి మొత్తం శివ గారు యాక్టర్స్, ఓకే, వాళ్ళే బకాసురులేగా మీ కేకలు అందుకుంటున్నారు, అర్థమైంది నాకు. ఎస్, ఇద్దరు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. నా ఎస్ ప్రాచి స్టార్ట్ చేద్దాం. Andarki namaskaram. So, I would speak in English and Telugu mix. Today, standing over here, if I can reflect back my journey, starting from my first movie, Patas, वहाँ से लेके यहाँ तक आज बकासुरा रेस्टोरेंट, I'm really very grateful that Telugu film industry has opened its arms and welcomed me. And this movie Bakasura Restaurant is not just a movie, it is something which is very memorable to me. And through this movie I got very good friends, and especially our director Shiva Garu. I'm really very grateful that you gave me the opportunity to play the role of Moni. This movie is face of the new talent, and
showing the audience the underrated talent. This movie has given the chance to all the new faces, new talents, and along with it, this movie is something defining the sincerity and the determination that if a team comes together, then they can make anything possible. Also, I would like to thank our esteemed guests, Sudhir Garu. Thank you so much for gracing this occasion. And talking about my co-actors, Ramya, Praveen Anna, Vivek, Jai Krishna, Ram Patas, Funny Garu. They are all cool. They are all chill person. And as I told you, this movie has given me some of very good friends. So, and I have a request to the media. మీడియా వాళ్ళకి ఒక జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ మూవీ చాలామంది జనాలతో ప్లీజ్ మేక్ ఇట్ రీచ్ అండ్ లెట్ దిస్ న్యూ టాలెంట్ లెట్ దిస్ న్యూ టీమ్ రీచ్ their talent reach the audiences. So on August 8th, Bakasura Restaurant is getting released in theaters. I request every one of you to go and watch. Thank you. Super. Thank you so much, Prachi. Yes, Ramya will speak now. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే గెస్ట్గా వచ్చిన సుధీర్ గారికి, సత్యం రాజేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ మా ట్రైలర్ 1 రిలీజ్ అయినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి దాన్ని ఏమంటారు, ఒకటే కంప్లైంట్ వచ్చింది, నువ్వెందుకు లేవు ట్రైలర్లో అని చెప్పేసి. బట్ సో అన్ని ట్రైలర్లో చూపించేస్తే ఎలాగా, మూవీలో చూడాల్సిన మ్యాటర్ ఇంకా చాలా ఉంది. నెక్స్ట్లీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ అండ్ ఆపర్చునిటీస్ రావడం కూడా కొంచెం కష్టమే. సో నేను ట్రై చేస్తున్నప్పుడు దిస్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. సో థ్యాంక్ యూ శివ గారు. అండ్ నేను చాలా బాధపడుతున్నాను, ఉప్పల్ బాలు గారితో నాకు సీన్ లేదని చెప్పేసి. ఇఫ్ పార్ట్ 2 ఉంటే ఖచ్చితంగా మీతో నేను సీన్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్లీ మై కో యాక్టర్స్, ఫస్ట్లీ ప్రవీణ్ గారు, హీ సచ్ ఎ సీనియర్ యాక్టర్. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్ వాస్ టూ గుడ్. ఆయన మూవీస్లో ఎంత ఫన్ చేస్తారో రియల్గా కూడా చాలా ఫన్ చేస్తారో, అందరినీ బాగా నవ్విస్తారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అండ్ మై ఆల్ అదర్ కో యాక్టర్స్ ప్రాచి, వివేక్, జయకృష్ణ, రామ్ పటాస్ అండ్ అమర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైలర్ 2 కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ August 8th మా ఫిలిం మీ అందరి ముందుకే వస్తుంది. నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పాను, పైరసీని దయచేసి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. సో అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. Thank you so much. Requesting both the beautiful ladies to please stay back on stage. మన అందరినీ పిలుద్దాం స్టేజ్ పైకి. రామ్ పటాస్, జయకృష్ణ అందరూ వచ్చేసేయండి. అమర్ గారు, ఫణి గారు, వివేక్ గారు వచ్చారా? ఓకే, యా. అండ్ ఆ డైరెక్టర్ రాజా గారు వచ్చారు, వారికి కూడా వేదిక పైకి వెల్కమ్ చెప్తున్నాము. రాజా గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ వింగ్చున్ అంజీ గారు, అంజీ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్ వింగ్చున్ అంజీ మాస్టర్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా కో రైటర్ అండ్ అఫ్ కోర్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏది ఈపీకి రావాల్సిన సౌండ్ ఇదా? ఓకే. అండ్ నా బాల సరస్వతి గారు, సినిమాటోగ్రఫర్ బాల సరస్వతి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమండి ఆ గ్యాంగ్ చూసారా అసలు? అమ్మా, అదే అర్థమైంది. వికాస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి ఆలస్యం చేయకుండా సుబ్బు గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు మన టీమ్కి విష్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్ సుబ్బు గారు, సోలో బతికే సో బెటర్ మనకి అందించినటువంటి డైరెక్టర్. అండ్ అఫ్ కోర్స్ రిక్వెస్టింగ్ సత్యం రాజేష్ గారు, అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్
ప్రవీణ్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. బకాసుర రెస్టారెంట్ సినిమాతో హీరోగా మెయిన్ లీడ్గా మనందరినీ కడుపుబ్బ నవ్వించడానికి వస్తున్నటువంటి ప్రవీణ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఇక ఆలస్యం చేయకుండా ఒక్కసారి గట్టిగా సౌండ్ వేసుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన నైట్రో స్టార్ సుధీర్ బాబు గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. ఇవాల్టి మా స్పెషల్ గెస్ట్కి వెల్కమ్ 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 చెప్పేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తూ అద్భుతమైన హిలేరియస్ ఎక్స్పీరియన్స్ని మనందరికీ అందిస్తూ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న శివ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఎస్జే మూవీస్ బ్యానర్ పైన ఎస్జే శివ గారి డైరెక్షన్లో ఈ చిత్రాన్ని మనందరం చూడబోతూ ఉన్నాము. సో శివ గారికి హార్టీ హార్టీ వెల్కమ్. అండ్ జనార్దన్ గారిని కూడా ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో శివుడిని జనార్దనుడిని కలిపి ఒక్కసారి పిలిచారనమాట లాస్ట్లో. సో ఎస్జే బ్యానర్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా బకాసుర రెస్టారెంట్ చిత్రంతో ఒక బిగ్ సక్సెస్ అందుకోబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక్కసారి మన మీడియా కోసం ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఇచ్చేద్దాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. ఈశ్వర్ అండ్ రఘువరన్ ఇద్దరు ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. కమిటీ కుర్రాళ్ళతో లేటెస్ట్గా సక్సెస్ అందుకున్న యాక్టర్స్. సో వాళ్ళని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమర్ బ్యాచ్ ఓకే. సినిమాలో బ్యాచా బయట బ్యాచా? అమర్ బ్యాచ్ ప్లీజ్. ఓకే, ఒక్కసారి మా గెస్ట్లు ఒక్కసారి ఒక అడుగు ముందుకు వేస్తే. ప్రవీణ్ గారు ఒక స్పెషల్ పిక్చర్ కావాలి మాకు. డైరెక్టర్ గారు శివ గారు, జనార్దన్ గారు. యా ఓకే. సో ఛానల్స్ ఓకేనా? డన్? ఓ సూపర్. ఓకే. సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా ఓకే. సో నాకు తెలుసు. సో ఎస్, అఫ్ కోర్స్ ఇవాళ బకాసుర రెస్టారెంట్ టీమ్ని విష్ చేయడానికి స్పెషల్ గెస్ట్గా అఫ్ కోర్స్ సుధీర్ బాబు గారు, నాకు తెలుసు మీరు టీం కోసము ప్రవీణ్ గారి కోసం వచ్చారని. కానీ ఐరనీ ఏంటంటే ఓ పక్క సీక్రెట్ బీస్ట్, హెల్దీ లైఫ్ స్టైల్, ప్రోటీన్ ఇంటేక్ చెప్తున్న ఆయన బకాసుర రెస్టారెంట్ ప్రమోట్ చేయడం రావడం అనేది ద ఐరనీ ఇక్కడ. సో ఆయన స్పీచ్ వినే ముందు నాకు ఒక్క విషయం తెలుసుకోవాలని ఉంది. ఫుల్గా ఒక బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిని ఎన్నాళ్ళయింది?
అందరూ అలా అనుకుంటారు కానీ అసలు బాగా తింటానండి, ఫుల్గా తింటాను అసలు, నార్మల్గా కాదు. కాకపోతే వారంలో ఒక రోజు అనుకుందాం, ప్రతిరోజు తిన్ను. బట్ వారంలో ఒక్క రోజు అయితే యా ఫుల్ బిర్యానీ, యాక్చువల్ బిర్యానీ. యా నా కెపాసిటీ చాలా ఎక్కువ. ఓ నేను బెంగళూరు ఉండేప్పుడు నేను 70mm ప్రొడ్యూసర్ విజయ్ ఉండేవాడు అనమాట, ఇద్దరం కలిసి వెళ్ళాము తినడానికి. కానీ మేము వాసన చూస్తేనే ఇలా అయిపోతున్నాము, మీరు అంతా తిన్నా ఏంటండి ఏమైపోతుంది? అదే కొన్ని న్యాచురల్గా కొద్దిగా లక్ అనమాట మనకి. సో రెస్టారెంట్స్లో కూడా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా 2 సరిపోతాయి సార్ అని చెప్పనేవాళ్ళు, మీరు 3 పట్టండి అని చెప్పేవాళ్ళం అలా. సో బాగా యాక్చువల్లీ. బకాస్రా రెస్టారెంట్కి వెళ్తే సుధీర్ బాబు గారు ఏం ఆర్డర్ చేస్తారు, ఏమేమి ఆర్డర్ చేస్తారు? బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ అన్నింటిలో చూస్తే కనుక బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఎవరు వచ్చేస్తున్నట్టున్నారు. సో అందుకని బిర్యానీ ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది. యా ఏదైనా వేరే ఎనీథింగ్ గోస్, ఎనీథింగ్ చాలు, పర్లేదు. ఓకే ఓకే ప్రవీణ్ గారు మరి ఫుల్ మీల్స్ అంటున్నారు రేపు థియేటర్స్లో. సో ఎస్, యువర్ విషెస్ టు ద టీమ్ సుధీర్ బాబు గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్రవీణ్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్, కమీడియన్స్. నా దగ్గరికి ఎవరైనా వచ్చి డైరెక్టరు స్టోరీ చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్కి ఎవరైనా ఉన్నారా అని చెప్పగానే నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తే ఫస్ట్ మా ప్రవీణ్ బాగుంటాడు అని చెప్తూ ఉంటా. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ కథ చిత్రంలో ఉన్నప్పుడు తను మోర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్చువల్లీ, బట్ కలిసి చేసేటప్పుడు ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎ టీమ్ ప్లేయర్. ఎప్పుడు మనం కనిపించాలి ఆ టైప్ అనేది కాకుండా సీన్ వర్కౌట్ అవ్వాలి, సీన్ వర్కౌట్ అవ్వడానికి ఏం చేస్తే బెటరు. సో ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేది. అండ్ ఎస్పెషల్లీ ప్రేమ కథ చిత్రం టైంలో అంటే కెమెరా ఇలా సెట్ చేసిన తర్వాత అప్పుడు డైలాగ్ రాసేవాళ్ళు మారుతి గారు. సో వితిన్ 5 minutesలో 10 minutesలో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అది ఎలా చేస్తామని చెప్పి. సో ప్రవీణ్ ఉండడం వలన అది ఈజీగా కుదిరింది అనమాట. సో ఇప్పుడు ప్రవీణ్ బాబు అయిపోయాడు. సో ఎప్పుడైనా సరే ఫోన్లో బాబు బాబు అని మాట్లాడుతూ ఉంటాడు, వేరే హీరోల గురించి కూడా బాబు బాబు అని అడ్రస్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా ఇప్పటి నుంచి మేము కూడా బాబు అని పిలవచ్చు అనమాట. జై బాబు. ఓకే, మంచి వ్యక్తి కూడా. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మంచి యాక్టర్ అనే కాదు, ఐ వాంట్ హిమ్ టు బీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే జనరల్గా మామూలుగా మేము డిస్కషన్ చేసేటప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఏమైనా మాట్లాడుకుంటున్నా సరే వేరే హీరోల గురించి మాట్లాడుతున్నా, దిస్ ఆల్వేస్ గ్రేట్ రెస్పెక్ట్. జనరల్గా ఏంటంటే ఒక హీరో దగ్గర ఇంకో హీరో మాట్లాడేటప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంటారు, మీరు గొప్ప టైప్లో. అలా కాకుండా అందరికీ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. సో దట్స్ వన్ వెరీ నైస్ క్వాలిటీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రవీణ్. తప్పకుండా 8th నేను చూస్తాను ఈ సినిమా. అండ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అంటే అందరూ ఎవరైనా ప్రొడ్యూస్ చేసేటప్పుడు సేఫ్ జోన్ ఐ మీన్ సేఫ్టీ చూసుకుంటారు జనరల్గా. ఓకే హీరోకి ఇంత మార్కెట్ ఉంటుంది, లేకపోతే ఇలా కాంబినేషన్ సెట్ చేస్తే కనుక వర్కౌట్ అవుద్ది అని చెప్పి. కానీ అట్లా కాకుండా ఒక మంచి యాక్టర్స్ని, మంచి ఎంటర్టైనర్స్ని తీసుకొని కామెడీని ఒక బ్యాక్ బోన్లో పెట్టుకొని ఒక సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది, ఎంత గట్స్ ఉంది అని తెలుస్తుంది. నాట్ జస్ట్ ద ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్. ఐ థింక్ you all deserve very good success. So all the very best to the entire team. Trailer కూడా చాలా బాగుంది, even the entire star cast కూడా. అండ్ వైవ హర్ష ఇస్ మంచి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈజ్ ఆల్సో వన్ టెరిఫిక్ కమెడియన్. నన్ను దోచుకున్నట్టే కలిసి చేసాం అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ కూడా. సో మంచి టైమింగ్ ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఆడియన్స్ ఆల్సో, నవ్వు ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోకూడదండి. సో థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వెళ్ళి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం ఆన్ August 8th. థ్యాంక్ యూ. అసలు థియేటర్ మొత్తం కలిసి నవ్వితే ఉండే మజానే వేరు కదా సుధీర్ బాబు గారు. Absolutely. ఎట్లాంటి సినిమాలు అలాగే బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఒక్కళ్ళం ఇద్దరం కూర్చొని చూస్తే రాదు. మనం భయపడుతున్నాం, మనం నవ్వుతున్నాం, అందరితో పాటు కలిసి చేస్తేనే బాగుంటుంది ఇలాంటి సినిమాలు. Absolutely. Thank you so much Sudhir Babu garu. Very very special thanks to you for gracing this event. Praveen garu మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సుధీర్ బాబు గారికి? మైక్ తీసుకుంటేను డౌట్ వచ్చింది. చెప్పాలంటే చెప్పేయచ్చు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన స్నేహితులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం.
ఈ బకాసురా రెస్టారెంట్ ఈవెంట్కి నేను అడగగానే వచ్చిన మా అన్న సుధీర్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఆయన పెళ్ళడానికి రీజన్ కొంచెం మా సినిమాకి మా జీవితాలు మలుపు తిప్పిన ప్రేమ కథా చిత్రానికి ఎంతో కొంత సారూప్యం ఉంది కాబట్టి నేను ఆయన్ని పిలిచిన వెంటనే ఆయన వచ్చారు. నాకు బాగా గుర్తు, ప్రేమ కథా చిత్రం సక్సెస్ మీట్ ఇక్కడే ఇదే వేదిక మీద జరుపుకున్నాం. థ్యాంక్ యూ సుధీర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, ప్రవీణ్ గారి ఎక్స్పీరియన్స్ అబౌట్ ద ఫిల్మ్ అంతా మనం తర్వాత విందాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ కమింగ్ హియర్ టు విష్ ద టీమ్. సో 8th ఆగస్ట్న మన ముందుకు వస్తున్న బకాసురా రెస్టారెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు సుధీర్ బాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆలస్యం చేయకుండా డైరెక్టర్ సుబ్బు గారి మాటలు విందాము. రిక్వెస్టింగ్ సుబ్బు గారు టు ప్లీజ్ కన్వే హిస్ విషెస్. అందరికీ నమస్కారం అండి. బకాసురా రెస్టారెంట్ ట్రైలర్ చాలా బాగుంది. శివ ఎక్కడా శివ? డీటెయిలింగ్స్ అంతా చాలా బాగున్నాయి, ఆర్ట్ వర్క్ బాగుంది, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఆల్మోస్ట్ నాకేంటంటే మలయాళం ఫిల్మ్ చూస్తున్న వైబ్ వచ్చింది. రోమాంచం అనే ఓ సినిమా ఉంటుంది, చాలా మంచి సినిమా, ఆల్మోస్ట్ ఆ రేంజ్ వైబ్ వచ్చింది. అంటే హెల్దీ కామెడీ సిచ్యువేషనల్ కామెడీ ఎప్పుడు కూడా పే చేస్తాయండి. డెఫినెట్గా అదే ఈ సినిమాకి చాలా మంచి ఫ్లేవర్ అని నేను అనుకుంటున్నా. జనరల్గా పెళ్లి భోజనంలా ఉంటుంది సినిమా అంటారు కదా, నాకు ఈ సినిమా చూస్తుంటే ఏదో సారి భోజనంలా అనిపిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత 3వ రోజు కార్యం రోజు పెడతారు చూడండి భోజనం, అలా అనిపిస్తుంది. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంది. అండ్ భోజనాలు, నీసాంజనేయులు గడి భోజనాలు. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రవీణ్ అన్న. ఇండస్ట్రీలో నాకు నిజంగానే రిలేటివ్స్ గట్రా ఎవరు లేరు. వచ్చిన తర్వాత మెయిన్ రిలేటివ్ అయిన వ్యక్తి ప్రవీణ్ అన్న. నా సినిమా ట్రావెల్లో చాలా చోట్ల నేను ఆలోచనలో పడినప్పుడు నన్ను గైడ్ చేసిన పర్సన్ ప్రవీణ్ అన్న. అలాంటి మంచి ప్రవీణ్ అన్నకి ఇది మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వివేక్, మా కార్తిక్ వాళ్ళ బ్రదరు. ఆల్ ది బెస్ట్ వివేక్ డార్లింగ్, టైమింగ్ అదిరిపోయింది. తన కోసం కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. And I wish all the technicians of this film a big success, including artists. Thank you అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు ఫర్ యువర్ విషెస్. అండ్ ఎస్, ఇప్పుడు సత్యం రాజేష్ గారి మాటలు వినేద్దాము. హలో అందరికీ గుడ్ ఈవినింగ్. మీడియా వారికి వెల్కమ్. ఈ సినిమా బకాసురా రెస్టారెంట్ అని ఇది ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ప్రవీణ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వాడికి నాకు ఒక నిమిషం కూడా పడదు, ఒకసారి రారే. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీడు నాకు ఫస్ట్ సినిమా కొత్త బంగారు లోకం తర్వాత ఒక షూటింగ్లో కలిశాడు. కలగా ఎడబా ఎలా ఉన్నారా అన్నాడు. షాక్ నన్ను రాన్నాడు ఏంటని. ఇటు రాన్నాడు ఏంటి, నన్ను నిజంగా రాన్నాడా లేకపోతే వాళ్ళు వినిపించింది అనుకున్నాను. బాగా సినిమా చూసాను బాగా అని మాట్లాడుతున్నాడు. ఒరే అని నేను డౌట్, నాకు ఎప్పుడైనా కలిసిన ముందని. సాయంకాలంలోగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు నాకు. ఆ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, మా ఫ్యామిలీ కానీ, మేము ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఇది నేను చాలా దూరం నుంచి చాలా ఫాస్ట్గా వచ్చాను. అప్పటికి లేట్ అయిపోయాను. 7:30కి వస్తాను కానీ చాలా దూరం నుంచి లేట్ అవుతుందని చెప్పాను, అందుకే వచ్చారు గంట. ఇంకా సినిమా విషయానికి వస్తే వీడు ఏం చెప్తారంటే నేను హీరోని కాదు, క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, అది మెయిన్ క్యారెక్టర్ అంటాడు. నేను ఫస్ట్ అలాగే చెప్పేవాడిని. అందరు కామన్, ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే పెద్ద హీరోలు ఉన్న ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్లు చేసే కమెడియన్ నేను హీరో అని చెప్పుకుంటే ఏం ఫీల్ అవుతారని భయంతో నేను చిన్న మెయిన్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈడే హీరో సినిమా అంటే ప్రాబబ్లీ మిగతా ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ హీరోలు తెలియదు కానీ, బట్ స్టిల్ ఇది ఒక మంచి టీమ్. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా 20 years బ్యాక్ నేను ఇలాగే ఉండేవాడిని. సత్యం రిలీజ్ కొత్తలో చిన్న సినిమాలు ఒక సినిమా చేసి, సమ్మర్ 1 సినిమా, నీస్లాం సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేస్తూ చాలా ఎక్సైటివ్ వెయిట్ చేస్తున్నాను స్టేజ్ మీద పిలిస్తే బాగుండని. సో వీళ్ళందరినీ చూస్తే అంత టాలెంటెడ్గా, నో డౌట్ అందరు పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్, ఆర్టిస్టులు అందరికీ పేరున. అండ్ డైరెక్టర్కి శివ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సినిమా చాలా ప్రామిసింగ్గా, చూడగానే బాగుంది అనిపించింది. చాలామందికి సినిమా తీయడం, రిలీజ్ అయ్యే కష్టాలు చాలామంది తెలియదు. ప్రతిదీ బిజినెస్ ఉంటుంది, అయితే లేదు టెన్షన్ ఉంటుంది. దీంట్లో కూడా ప్రొడ్యూసర్ జనార్దన్ గారు సార్, ఓకే కంగ్రాచులేషన్స్. అంత ధైర్యంగా ఒక మంచి సినిమా తీసి కొత్త వాళ్ళతో అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా తీసే ముందు ఎంత బిజినెస్ అని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా బిజినెసే కదా, వ్యాపారం.
సో ఈయన ధైర్యంగా అందరు కొత్త వాళ్ళని పెట్టించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అనుకున్న దానికన్నా 3 రెట్లు పెరిగింది సినిమాకి, రేట్లు చెప్పకూడదు కానీ ఓకే. సో అక్కడ కూడా మధ్యలో కాంప్రమైజ్ చాలా అయ్యేది, ఈ సాంగ్ వస్తుంది చుట్టే ఎవరు అని అలా కాకుండా లేదు సినిమా గ్రాండియర్ తీసుకెళ్దామని. ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే ప్రవీణ్తో నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను, రోజు విడిచి రోజైనా మాట్లాడుకున్నా కాబట్టి ఇలాగైంది ఇలా చూపించారు అని మాట్లాడుకున్నా కాబట్టి సినిమా గురించి అంత తెలుసు. చాలామంది తెలియదు పడే కష్టాలు సినిమాల గురించి. స్టిల్ ఆఫ్టర్ ఒక పెద్ద సక్సెస్ తర్వాత కూడా ఇండస్ట్రీలో స్ట్రగిలింగ్ ఉంటుంది, కష్టపడాలి. ఎవ్రీడే ఇస్ ఫస్ట్ డే ఫర్ ఎవ్రీవన్. ఆర్టిస్టులకి ఇది హిట్ అయింది సూపర్ అని కూడా కుదరదు. ప్రతిరోజు ఫస్ట్ డే ఫర్ ప్రతిరోజు రేపేంటనే ఆలోచన ఉంటారు ఆర్టిస్టులు. సో ఈ సినిమా కూడా అంత కష్టపడి చేస్తారు కాబట్టి సినిమా దయచేసి మీకు ట్రైలర్ నాకు తెలిసి 100% నచ్చుతుంది. థియేటర్లో చూడండి, ఒకసారి రండి, టైంపాస్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. మీరు ఎంజాయ్ చేస్తే, మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మేము మళ్ళీ సినిమాలు చేస్తాం. కొత్త వాళ్ళతో ఇలాంటి ప్రొడ్యూసర్లు వస్తారు, మంచి ప్రొడ్యూసర్లు, బాగా డబ్బు రావాలని, మీ సినిమా హిట్ అయ్యి బాగా డబ్బు రావాలని. శివగారు ఈ సినిమా ఇది మీ తర్వాత మంచి సినిమాలు రావాలని అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అని ప్రవీణ్ పర్మనెంట్ హీరో అయిపోవాలని. అట్లీస్ట్ మా గ్రూప్ అంటే ఒక కమిడియన్స్ ఉన్న మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమిడియన్స్ ఒక 20 మంది 30 మందిలో వీడు ఒక్కడే అందగాడు. నేను సీరియస్లీ అది మీరు ఒప్పుకోలేదు. ఒక చూడు, నేను ఒక నల్లగా ఉంటాను, లేకపోతే ఇంకో లావుకుంటారు, ఇంకా పొట్టుకుంటారు, అలా ఉంటారు తప్ప ప్రవీణ్ గారు ఒకటి హీరో అందగాడు. బేసిక్ చూడగానే ఒక మంచి హీరోలో ఉంటారు, చూడగానే డౌన్ టు ఎర్త్. సీరియస్లీ కాదు, మీరు ప్రవీణ్ ఫొటోస్ ఎప్పుడైనా యూట్యూబ్ చూడండి, చాలా అందంగా స్మార్ట్గా ఉంటాడు. అర్థమైందా? సో రియల్గా హీరో సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అమ్మాయిలకి ఆల్ ద బెస్ట్ అండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ వివేక్ సారీ నేనేమనుకోకు, నేను చూసి కార్తీక్ అనుకున్నాను. నేను ఇది కార్తీక్ చేసి ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు కార్తీక్ అనుకున్నాను నేను. తర్వాత వివేక్ కార్తీక్ బ్రదర్ అని తెలిసిన తర్వాత అవరే మరీ యాస్టేజ్గా ఉన్నారు ఇద్దరు. ఏడుసో ఈయన గొంట్లో పోతే ఆయన యాక్ట్ చేశాడు రా. ఆ సాంగ్ డ్యాన్స్ రాకపోతే ఆయన వేసారు ఆయన డ్యాన్స్. అవును. సో కాబట్టి చాలా ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. మిగతా వాళ్ళందరి పేర్లు నాకు ప్రాబబ్లీ ఒకసారి ఎంతమంది కాబట్టి గుర్తుండకపోవచ్చు, క్షమించండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ప్రాచి రమ్య ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మళ్ళీ మనీ ఫ్యూచర్లో మంచి సినిమాలు కలుద్దాం మనం. మళ్ళీ సినిమాలు రావాలని మనం. అరే అది కాదురా, సారీ. ఎంతమంది పేర్లు ఎలా గుర్తుంటే నాకు ఒకసారి ఆలోచించండి. ఇద్దరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళు గుర్తు చేశాడు. థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బకాసుర రెస్టారెంట్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది 8th. దయచేసి అందరూ థియేటర్లో మార్నింగ్ షోకి, నేను 100% ఏ థియేటర్ తెలియదు కానీ మార్నింగ్ షోకి అయితే వస్తాను, ఎందుకంటే మా హీరో కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఈ హీరో నుంచి ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు భయపెట్టబోతున్నారు? అంటే హారర్ కామెడీ రెండిటికి ఈయన బాగా రిలేటెడ్. ఈయన భయపెడతారు, నవ్విస్తారు కూడా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కాదు, మళ్ళీ ఎప్పుడు భయపెడుతున్నారని మేము క్యూరియస్ గా అడుగుతున్నాం అంతే. ఎదురు చూడొచ్చు కదా. పార్ట్ 3 ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. అది ఉంటే చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఎస్ రఘువరన్ గారు అండ్ ఈశ్వర్ గారు ఒక్కసారి మీ విషెస్ కూడా చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆఫ్ కోర్స్ కమిటీ కుర్రాళ్ళు చూసిన వాళ్ళందరికీ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఎస్ ఇద్దరు ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా బాగుంది. అంటే చూసిన వెంటనే ఈ మూవీ కన్ఫర్మ్ ఒకసారి థియేటర్లో చూడాలరా అన్నట్టు, అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళి చూడగలిగే మూవీలో ఉంది. చాలా బాగుంది. ఆగస్ట్ 8న బకాసుర రెస్టారెంట్కి వెళ్తే నాకు తెలిసి ఫుడ్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే బకాసురుడు మొత్తం తినేసి ఉంటాడు, కానీ మనల్ని భయపెడతాడు, నవ్విస్తాడని అయితే మాత్రం ట్రైలర్ చూస్తే నాకు అర్థమవుతుంది. అలాగే మా కమిటీ కూర వాళ్ళందరికీ కూడా చెప్తాను, నేను మా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెడతా, ట్రైలర్ పెట్టి ట్రైలర్ నచ్చితే కన్ఫర్మ్గా ఈ సినిమాకి వెళ్ళండి అని చెప్పి. చాలా బాగుంది. అండ్ వివేక్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. వివేక్ నాకు మంచి ఫ్రెండ్, అది చాలా తక్కువ టైంలోనే ఫ్రెండ్ అయ్యాడు, ఎందుకంటే నన్ను పిలిచాడు కాబట్టి. అందుకని ఓకే, థ్యాంక్ యూ. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. కమిటీ కుర్రాళ్ళు గ్రూప్ అందరూ వెళ్ళారంటే చాలా సగం థియేటర్ నిండిపోతుంది కాబట్టి ఆ బాధ్యత మీదే. కన్ఫర్మ్గా వెళ్తారు అందరూ. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా వివేక్ పిలిచాడని వచ్చాం ఫ్రెండ్లీగా.
ఈ సినిమా షూట్ జరుగుతున్నప్పటి నుంచి కూడా తెలుసు ఎలా అవుతుంది అలా అవుతుందని చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్లీగా అండి. ట్రైలర్ చూసారు కదండి, చాలా బాగుంది. మనం ఏదో మలయాళం సినిమాలో అవి చూసి అబ్బో కేక తీసాడు కళ్ళు తీసాడు అనుకుంటూ ఉంటాం. మన తెలుగులో వచ్చిన సినిమాలు ఇలాంటివి కొంచెం మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగే అంటే నలుగురు కొత్త వాళ్ళు, ప్రవీణ్ గారు అలా అందరూ చేశారు. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేసి పక్క లాంగ్వేజ్ వాళ్ళకి చెప్పాలి మా దగ్గర కూడా కంటెంట్ ఉందని. వేరే లాంగ్వేజ్ సినిమాలు అక్కడ కంటెంట్ బాగుంటుందని చెప్పడం కన్నా మన దగ్గర కూడా కంటెంట్లు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. కమిటీ కుర్రోళ్ళు, కోర్ట్, ఇప్పుడు బకాసురా రెస్టారెంట్. నాకు తెలిసి ఆగస్ట్ 8న ఇది ఓ మంచి పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు అండ్ రఘువరన్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజేష్ గారు అండ్ సుబ్బు గారు ఫర్ జాయినింగ్ ద ఈవెంట్ అండ్ విషింగ్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా టీం మాటలు కూడా వినేద్దాము. సో మాట్లాడడం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బాల సరస్వతి గారు తర్వాత ఎవరైనా, కాబట్టి డిఓపి బాల సరస్వతి గారికి మైక్ ఇద్దాం. ఈరోజు ప్రసక్తే లేదు అని అందరూ డిమాండ్ ఇక్కడ. సో ఎస్, కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ డిఓపి. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వింగ్చన్ అంజీ మాస్టర్, మమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టారు కదా సార్, ఇంకోటేక్ అని రండి మాట్లాడండి. ఈ రివెంజ్ కి నాకు ఏ సంబంధం లేదు. అయితే మేము అందరం బ్యాక్ చేసామని చెప్పండి. అందరం బ్యాక్ చేసామని చెప్పి ఇబ్బంది పెట్టారు బాగా. ఇక్కడ టీజింగ్ జరుగుతుందండి. ఓకే మాస్టర్. ఎస్, జనరల్గా సెట్లో మాట్లాడగలం కానీ స్టేజ్ మీద మాట్లాడలేము. అదే బాలకు కూడా. వచ్చిన అందరికీ, పెద్దలందరికీ నమస్తే అండి. సుధీర్ బాబు గారికి అందరికీ థ్యాంక్ యూ. ప్రవీణ్ అన్న, ఈ సినిమాలో ఒక చేజు, ఒక ఫైట్ అంటే యాక్షన్ ఉందంటే అదే కదా. చాలా కష్టపడ్డాడు అన్న ప్రవీణ్ అన్న. మంచి హిట్ పడాలి టీం అందరికీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంజీ మాస్టర్. వినయ్ గారు మాట్లాడతారు ఇప్పుడు, కో రైటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి రైటర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. ఈ సినిమాకి నేను ఎంఎస్ రాజు గారు పనిచేస్తున్నప్పుడు మాట చెప్పాడు ఆయన, హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలకు ఒకటే తేడా ఉంటుంది. ఫ్లాప్ సినిమా మనం కష్టపడి డిజైన్ చేస్తాం, హిట్ సినిమా తనకు డిజైన్ చేసుకుంటామని చెప్పాడు. సో ఆ తర్వాత నేను అదే డిఫరెన్స్ గీతాంజలి సినిమాలో చూశాను, మళ్ళీ ఈ సినిమా చూశానండి. ఆ మ్యాజిక్ ఈ సినిమాలో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడి పని చేయలేదు, చాలా ఇష్టపడి పని చేశారు. సో అవుట్పుట్ అది చాలా బాగా వచ్చింది. సో మేము మాట్లాడతాం కాదు, మా సినిమా ఆగస్టు 8వ తారీఖు థియేటర్లో మాట్లాడితే అప్పుడు విందాం సార్. థ్యాంక్ యూ అండి. అలాగేనండి, మేము అందరం థియేటర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాజా గారు, ఆర్ట్ డైరెక్టర్, ప్లీజ్. సార్ ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ స్టేజ్ పైన అందరు ఎవరికి వాళ్ళు తోసుకుంటున్నారు. లేదు లేదు, రాజా గారు రండి రండి, అందరు క్యూలో వెయిటింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, శ్రీ రాజా సిఆర్ తంగాల, మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి 8వ తారీఖు సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అపూర్వ గారు ఈజ్ హియర్, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసినటువంటి అపూర్వ రెడ్డి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, విష్ణువర్ధన్ గారు ఉన్నారు తెలుసు, రండి మాట్లాడండి. ఆయన టీచర్ అటెండెన్స్ అడిగితే ప్రెసెంట్ అన్నట్టు చెయ్యెత్తుతున్నారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ సినిమా అండి, ఫస్ట్ స్టేజ్ నాది. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, వచ్చాక చేసిన సాయి అన్నకి థ్యాంక్స్. అండ్ నన్ను నమ్మి సినిమా ఇచ్చిన శివ గారికి థ్యాంక్స్ అండి, శివ సార్ థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడ్షా గారికి థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఇంట్రోవర్ట్ అన్న, సరిగ్గా మాట్లాడలేను. ఓకే.
అంటే ఇక్కడ నేను చూసిన చాలామందిని టీవీలో ఫిలిమ్స్లో తప్ప డైరెక్ట్గా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సరే అండి, థ్యాంక్ యూ. పర్లేదండి, మళ్ళీ మీరు రాసి ఏ ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అపూర్వ మాటలు ఇప్పుడు వినిద్దాము. ఎస్. అవునా? హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. వికాస్ బడిసా గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, విల్ స్పీక్ నౌ. హాయ్. నన్ను నమ్మండి, వీళ్ళందరూ నేను సెట్ చేసిన వాళ్ళు కాదు. హోప్ ఎవ్రీవన్ లైక్స్ బకాసుర ట్రైలర్. మ్యూజిక్ నచ్చిందా మీ అందరికీ? థ్యాంక్ యూ. మ్యూజిక్ కొట్టమంటే ఈజీ కొడతాం, కానీ ఇలా మాట్లాడమంటే కష్టంగా ఉంది. ఎనీవేస్, ఫస్ట్ ఇక్కడ వచ్చేసిన సుధీర్ గారికి చాలా థ్యాంక్స్ ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ ప్రవీణ్ గారికి చాలా, అంటే మనం ఒక కొత్త జోనర్ ఆఫ్ క్యారెక్టర్ని ప్రవీణ్ గారిలో చూస్తాము. ఎప్పుడు లైక్ స్వీట్గా కామెడీ చేస్తూ, ఇందులో వచ్చి డబుల్ అన్నీ పంచ్లే కానీ. అండ్ దెన్ ఆయన ప్లే చేసిన ద వే హీ క్యారీడ్ ద మూవీ అన్నీ సూపర్. అండ్ ముఖ్యంగా ఎస్జే మూవీ బ్యానర్కి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, నేను ఇందాక పక్కన కూర్చొని అందరి పేర్లు నేను ఫోన్లో నోట్ చేసుకున్నాను. బట్ ఐ నో దట్ ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కొక్క పేర్లుగా చెప్తే నన్ను అరిసి ఎలా అయితే రప్పించారో అలా అరిసి వెనక్కి పంపించేసేటట్టున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు సాగతీయాలనుకోవట్లేదు. ముఖ్యంగా నా మ్యూజిక్ టీం గురించి నేను చెప్తాను. ఇందులో జాతీయమైన సాంగ్ అనురాగ్ గారు పాడారు, దానికి విష్ణు గారు రాశారు. అండ్ సెకండ్ సాంగ్ అయ్యో ఏమిరా ఈ జీవితం అనే సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు, దానికి కూడా విష్ణువే రాశారు. ఇప్పుడు ఈ 2 సాంగ్ విష్ణు గారే రాశారు. ఆయన ఫస్ట్ సినిమా అంటున్నారు, కానీ హీఈస్ గోయింగ్ టు బి బిగ్ రైటర్ అండి. ఇంకా ఇంట్రడ్యూస్ చేసిన శివ బ్రదర్కి చాలా థ్యాంక్స్. అండ్ మా శివ గారు చూడటానికి మంచి చాక్లెట్ బాయ్ లాగా సైలెంట్గా ఉన్నారు, కానీ ఇటు సైడ్ చేయలేపితే కర్నూలులో 10 మంది ఉంటారు, ఇటు సైడ్ చేయలేపితే కర్నూలులో ఇంకో 10 మంది ఉంటారు. సరే అని చెప్పి కొంచెం ఆయన ఎట్టి అలా చూస్తే వెనకాల 100 మంది ఉంటారు, అంత పవర్ ఆయనకి. అట్లా ఈ సినిమాను కూడా బాగా పవర్ఫుల్గా ఒక హారర్ జనర్ని ఇలా కూడా ట్రీట్ చేయొచ్చా అంటే, ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది హర్ష గారు చేసిన క్యారెక్టర్తో. సో ఆయన కూడా బాగా చేశారు. డిఫరెంట్ అయిన ఒక స్క్రిప్ట్తో ముందుకొచ్చారు శివ గారు. అండ్ August 8th బకాసుర రెస్టారెంట్ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ అనుకోవచ్చు ప్రతి వారం రిలీజ్ అవుతుంది ఒక మూవీ, అందరూ వచ్చి సూపర్ ఉంటుంది, మా సినిమా బాగుంటుంది. కానీ ఈ మూవీకి ఎందుకు వచ్చి చూడాలంటే, ప్రతి ఫుడ్ లవర్స్ కంపల్సరీ ఈ మూవీ వచ్చి చూడాలి. ఒకవేళ మీరు ఫుడ్ లవర్ కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత ఫుడ్ లవర్సే అవుతారు. అండ్ ఈ సినిమా అంటే వచ్చే ముందర తినేసి రండి, ఎందుకంటే మీకు డెఫినెట్గా సినిమా చూసేటప్పుడు ఆకలేస్తుంది, అందులో డౌటే లేదు. బాగా తినేసి రండి, మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ నవ్వి మీకు కడుపు ఉబ్బుపై మళ్ళీ తినాలనుకుంటారు, తినేసి బాగా వెళ్ళండి. సో ఇది ఒక హంగర్ ఫీస్ట్ అనమాట, ఫుడ్ ఫీస్ట్. ఎవ్రీవన్ గోయింగ్ టు లైక్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఆన్ August 8th to theatres. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్పీచ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. థ్యాంక్ యూ. అంటే మా డైరెక్టర్ గారికి ఇందిరా భాషా రేంజ్ బ్యాక్డ్రాప్ ఉందని మాకు ఇప్పుడే తెలిసింది, అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫుడ్ ట్రెండ్ నడుస్తుందండి. నిజంగా ఒక 50 బజ్జీలు తినడం ఎలా, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ట్రెండ్కి తగ్గట్టుగానే సినిమా కూడా ఇప్పుడు రావడం అనేది రైట్ టైం వస్తుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వికాస్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. ఎస్, సారీ, ఇంకొక సాంగ్ ఉందండి. నేను ఇందాక 2 సాంగ్ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. 3rd సాంగ్ రోల్ రైడర్ రాశారు మై డియరెస్ట్ బ్రదర్. నాకు ఫస్ట్ సినిమా నుంచి ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది. సో హీస్ లైక్ మై బ్రదర్.
ఆయన ఈ సాంగ్ రాసి లైక్ ఆయనే పాడారు. సో యా, 4th సాంగ్ ఈస్ గోయింగ్ టు బి సర్ప్రైజ్. అది మీరు థియేటర్స్లో విట్నెస్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సినిమాలోని మేజర్ ఎమోషన్ని మా ముందుకు తీసుకొచ్చే సాంగ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఎస్జే మూవీస్ బ్యానర్లో జే ఫర్ జనార్దన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. రిక్వెస్టింగ్ అవర్ ప్రొడ్యూసర్ జనార్దన్ గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే పిలివగానే వచ్చిన చీఫ్ గెస్ట్ సుధీర్ బాబు గారికి, అలాగే గెస్ట్గా వచ్చిన సత్యం రాజేష్ గారికి, సుబ్బు అన్న గారికి, అందరికీ నా నమస్కారం. ఈ సినిమా మొదలైనప్పుడు ఫస్ట్ కథ హీరో అనుకున్నాము. కథ దగ్గర నుంచి సెకండ్ శివ దగ్గర నుంచి ప్రవీణ్ అన్న, హర్ష గారు, వీళ్ళందరూ కలిసి మిగిలిన కో ఆర్టిస్ట్ కూడా మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే అందరూ చెప్పలేము. సో అందరూ కలిసి ఒక చక్కటి డిష్ ప్రిపేర్ చేశారు. మీరు August 8th వచ్చి దాన్ని తినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరిక లక్ష్మయ్య గారి బ్లెస్సింగ్స్తో, జనార్దన్ గారి సపోర్ట్తో మనందరికీ ఫుల్ మీల్స్ పెట్టి కడుపు నింపబోతున్నటువంటి డైరెక్టర్ శివ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ఎస్జే శివ గారికి ఒక్కసారి గట్టిగా వేసుకుందాం. కొన్ని కథలు ఎక్కడో మొదలవుతాయి, ఎక్కడి వరకు చేరుకుంటాయని చెప్పడానికి బకాసురా రెస్టారెంట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ముఖ్యంగా ఫస్ట్ గెస్ట్లు, ఈ స్టేజ్లో ఇంత నవ్వులు పుట్టించడానికి ముఖ్య కారణం యాంకర్ గారు. యా, మీకు థ్యాంక్ యూ అండి. అండ్ ఈరోజు ప్రవీణ్ అన్న గారి పిలువగానే ప్రేమ కథా చిత్రాన్ని రిమెంబర్ చేస్తూ సుధీర్ బాబు గారు వచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సత్యం రాజేష్ గారికి, సుబ్బన్న గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, టీంకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఈ కథ నా దగ్గరకు నేను ఆలోచించినప్పుడు ఫస్ట్ నేను విరూపాక్షలో వర్క్ చేశాను సార్. విరూపాక్షలో వర్క్ చేయడం వల్లనే నేను ఈరోజు డైరెక్టర్ అవుతున్నాను. సో నాకు మొదటి అవకాశం ఇచ్చిన కార్తీకన్నకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ విరూపాక్షలో నాతో పాటు పనిచేసింది అనిల్, నా అసోసియేటివ్, విరూపాక్షలో ఉండేవాడు. సో ఫస్ట్ నేను కథ రాయగానే చాలా బాగుంది, డెఫినెట్గా మనం దీన్ని సినిమా చేయొచ్చు, కథను డెవలప్మెంట్ చేద్దామని. తర్వాత అనిల్ ఇంట్రడ్యూస్ చేసింది ఇద్దరిని, మా ఈపీ వినయ్ గారు అండ్ సాయి గారు. వినయ్ ఫస్ట్లో రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు. నా అభ్యర్థన కొరకే తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయి ఎందరితోనో తిట్లు తిన్నాడు. సో అలా మా ముగ్గురు నుంచి మొదలైన కథ. ఫస్ట్ కథ రాసుకున్నాము, తర్వాత పెద్ద షాక్ ఇవ్వాలి కదా, అది ఎవరికి ఎందుకని మా అన్నకే ఇచ్చాను, ప్రొడ్యూసర్ గారికి. బట్ సింగిల్ టేక్లోనే ఆయన ఓకే చేసేసారు, నో వరీస్. నేను చెప్పకపోతే మా అమ్మకి చెప్పి మళ్ళీ ఒక రికమెండేషన్ చేయించుకున్నాను. ఈ కథ రాసుకున్నాక ఫస్ట్ మేము అప్రోచ్ అయ్యింది ఏంటంటే, ఒక మంచి మ్యూజిక్ కావాలి. అనుకోకుండా మేమందరం కలిసి హిడిమా సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ RR స్కోర్ బాగా నచ్చింది. వెంటనే బ్రదర్ వికాస్ గారిని అప్రోచ్ అయ్యాము. అంటే ప్యాడింగ్ కూడా అవ్వకముందే బ్రదర్ని కలిసాం. బ్రదర్కి స్టోరీ నరేషన్ చేయగానే ఈజ్ వెరీ హ్యాపీ. ఈ హైప్ ద సినిమా చాలా బాగుంది, ఇక్కడ చాలా స్కోప్ ఉంది, మనం దీనికి చాలా అదరగొట్టేద్దామని చెప్పేసి మ్యూజిక్ వర్క్ మేము అసలు యాక్టర్సే ఫైనల్ కాకుండా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడేసా గారు తప్పకుండా అవుతారు. యా డెఫినెట్గా, ఎందుకంటే మా RR, మా మ్యూజిక్ ఏ పెద్ద సినిమాకి తీసిపోదు. యా, మ్యూజిక్ ట్యూన్స్ ఇచ్చినప్పుడు ఈ ట్యూన్స్ని మ్యాచ్ చేసే వర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నప్పుడు కొంతమంది రైటర్స్ని ఎతికాము. బట్ విష్ణు, హీ గివ్ ఏ సచ్ ఏ బ్యూటిఫుల్ కాంపిటీషన్. విష్ణు, థ్యాంక్ యూ. డెఫినెట్గా నువ్వు కూడా పెద్ద రైటర్ అవుతావు, వన్ ఆఫ్ ది టాప్ రైటర్ అవుతాడు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోడు. ఒక్కొక్క సాంగ్కి నేను చెప్పాలంటే నేను టార్చర్ చేసిన పర్సన్లో ఫస్ట్ బలైంది ఇతనే. ఒక సాంగ్కి 20 వర్షన్లు కూడా రాపించాను. సో థ్యాంక్ యూ విష్ణు. బట్ ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చావు. ఎవ్రీబడి ప్రైజింగ్ దిస్ మ్యూజిక్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవన్నీ ఫైనల్ అయ్యాక మేమైతే స్థలం తీసాము. ఒక బిల్డింగ్ కట్టాలంటే బలమైన పునాది కావాలి అన్నయ్య. యా అన్నయ్య, ఎందుకంటే బేస్మెంట్ ఇంపార్టెంట్. ఎనీ సినిమా సక్సెస్ కావాలంటే మేము కథ రాసుకొని ఒక యాక్టర్స్ కోసం చెప్దాము ఎలాంటి వాళ్ళు కావాలనుకున్నప్పుడు వినయ్కి పరిచయం ద్వారా అన్నయ్య నాకు పరిచయము. ప్రతినిధి 2లో లైన్ కలవగానే చాలా ఇంట్రెస్టింగ్గా గురు మనం ఎప్పుడు ఇందామన్నారు. సరేనే ఇందామంటే నెక్స్ట్ డేనే విన్నాము. ఆ నెక్స్ట్ డేనే మాది సినిమా ఓకే అయిపోయింది. యా, థ్యాంక్ యూ అన్నయ్య నన్ను ట్రస్ట్ చేసినందుకు. ఎందుకంటే మీరు 200 సినిమాలు చేశారు, బట్ ఒక డెబ్యూని టచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్నయ్యకి తగ్గట్టు ఒక కోతి మూక కావాలి. ఆ కోతి మూకని సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ మా టీంలో ఉన్న
కోతి అనొచ్చు వివేక్ బ్రో. యా థ్యాంక్ యూ. ఎందుకంటే కొంచెం ఫనీగా ఉండాలి. అండ్ వివేక్ క్యారెక్టర్ కూడా ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్. విరూపాక్షలో ఎలా మేము అసిస్టెంట్ డైరెక్టర్ చేసామో మా సినిమాలో అతను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. యా హీ విల్ ఎంటర్టైన్ యూ సూపర్. అండ్ వివేక్ పక్కన ఒక టార్చర్ చేసే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ప్రాచి గారు. యా థ్యాంక్ యూ ప్రాచి. అండ్ ప్రవీణ్ అన్న డీసెంట్ కాబట్టి డీసెంట్ గర్ల్ ఫ్రెండ్ కావాలి, రమ్య గారు. అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత నేను రంగభూమి వెళ్ళినప్పుడు స్టేజ్ షో చూశాను, బాగ్ కొడుకా బాగ్. ఆ టీమే మన అమర్ అండ్ అమర్ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయ్యారు. అండ్ నా ఫేవరెట్ 2 కోతులు, రామ్ పటాస్ అండ్ జయకృష్ణ. మీరు ఈ సినిమా చూశాక డెఫినెట్గా వాళ్ళ కోతులు ఇస్తారు. యా వీళ్ళందరి ఫుడ్ దొబ్బు తినడానికి ఒక పర్సన్ కావాలి. ఎవరా పర్సన్ అంటే మన ఫనీ బ్రో. యా డెఫినెట్గా ఒకటి చెప్పగలను, ఆఫ్ మైక్ ఆన్ మైక్ ఈజ్ డెఫినెట్లీ బకాసురా. యా థ్యాంక్ యూ ఫనీ. ఫనీ మంచి ఆర్టిస్టు, మంచి డైలాగులు చెప్తాడు. బట్ నా సినిమాలో ఒకటే డైలాగ్, ఆకలి. ఇది ఒకటే ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. యా ఇలా ఒకటిగా సెట్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని చూపించడానికి ఒక బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ పెట్టడానికి ఒక డిఓపి కావాలి, బాలసరస్వతి గారు. బాలసరస్వతి గారు నేను ఎప్పుడైతే కథ రాసుకున్నానో అప్పటి నుంచి నాతో ట్రావెల్లో ఉన్నారు. మేమిద్దరం డిస్కస్ చేసేవాళ్ళం ఇక్కడ నుంచి. అంటే అసలు మేము ఆర్టిస్టులు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు, కానీ కథను ఇలా తీద్దాం అని డిస్కస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో. డెఫినెట్గా యూ ఆల్సో బికమ్ ఏ వెరీ గుడ్ డిఓపి. బికాజ్ మార్నింగ్ మా ఇద్దరి జర్నీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ప్యాకప్ అయినాక గ్రేస్ పీరియడ్ ½ an hour వరకు కూడా మేము రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ఈజ్ ఏ సచ్ ఏ ఎనర్జికల్. తర్వాత ఇంత కష్టపడి ఇంత సినిమా తీశాక ఎనీ సినిమాకు ఫస్ట్ ఆడియన్స్ మార్తాండకే గారు, ఎందుకంటే ఎడిటరే ఉంటారు. ఆయన సీనియారిటీ చాలామంది డెబ్యూ డైరెక్టర్స్కి లైఫ్ ఇచ్చింది. డెఫినెట్గా సార్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మీరు మా అన్నయ్యకి చెప్పిన మాట డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని. ఆ ఫ్రీ హ్యాండ్ వల్లనే నేను కొంచెం బడ్జెట్ పెరిగిన మంచి సినిమానే తీసుకున్నాను. అది ఆ క్రెడిట్ ఏదైనా ఉంటే సార్కే, నాకు కాదు. ఆ బడ్జెట్ ఏమైనా పెరిగిందని నన్ను ఏమైనా తిట్టడంలో క్రెడిట్ ఉన్నాయి, పొగడ్డంలాగా. బాగా వస్తే నన్ను పొగడండి, తిట్టాలనుకుంటే సార్ రికమెండేషన్, అది నాది కాదు. యా అండ్ ఇలాంటి దానికి నా కోసం చాలామంది వర్క్ చేశారు. సౌండ్ మిక్సింగ్లో కూడా సతీష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రతి పాయింట్ నేను చెప్పినా కూడా చాలా సున్నితంగా అబ్జర్వ్ చేయాలి, ఎవ్రీథింగ్ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది జస్ట్ ట్రైలరే, సినిమా దీనికి మించి ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో కొన్ని దాచిపెట్టాము, ఒక్కరినే రిలీజ్ చేశాము. నా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఉప్పల్ బాలు, ఆయన ఒకటి జస్ట్ ట్రైలర్ రివీల్ చేశాము. ఇలాంటి సర్ప్రైజులు చాలా ఉన్నాయి. డెఫినెట్గా బాలు ఈ సినిమాలో మిమ్మల్ని అందరినీ నవ్విస్తాడు. ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న అందరికీ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి, ఎందుకంటే ఎవరైతే తిట్టుకుంటారో వాళ్ళనే మర్చిపోయింటానని నమ్ముతున్నాను. వాళ్ళకే ఫస్ట్ సారీ చెప్తున్నాను. యా అండ్ బ్యూటిఫుల్ సింగర్స్ ఎవ్రీబడి, ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి డెఫినెట్గా నేను ఒక వర్డ్ ఇస్తాను, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు చెప్పారు కదా వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు రావద్దని, బట్ మహిళలు పూజ చేసుకొని వచ్చి మా సినిమాకి వస్తే అక్కడ పుణ్యం వస్తుంది, ఇక్కడ నవ్వులు వస్తాయి. తప్పకుండా మాటిస్తున్నాను, మీరు కడుపుబ్బా నవ్వే సినిమా మేము తీసాం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, హంగర్ ఎంటర్టైన్మెంట్. అండ్ కమింగ్ టు పాయింట్, నేను ఈ సినిమా నా తొలి సినిమా, అంటే నా మొదటి అడుగు. నేను ఒక బేబీని. రివ్యూ రైటర్స్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే, ఒక బేబీ పొరపాటు తప్పటడుగు వేస్తే ఎంత క్యూట్గా ఉంటుంది, నవ్వుకుంటారు కదా, అలా నవ్వుకొని బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకుండా మీకు నచ్చింది మీరు రివ్యూ ఇచ్చేటప్పుడు నా పాయింట్స్ ఏంటంటే, నాకున్న బడ్జెట్, నాకున్న టైము, నాకున్న రిసోర్సెస్, దాన్ని నేను సాటిస్ఫై చేశాను. ఇంకేం కరెక్ట్ చేసుకుంటే నేను రేపొద్దున మంచి సినిమా ఇవ్వగలను. ఈ సజెషన్స్ మీరు ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ పెద్ద సినిమాకి ఎంత ఇంట్రెస్ట్గా రివ్యూ ఇస్తున్నారో బకాసురా రెస్టారెంట్కి కూడా అంతే ఇంట్రెస్ట్గా రివ్యూస్ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి జోడించుకుంటున్నాను. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ ఒక డైరెక్టర్గా కాకుండా TF5 బానిసగా ఒక రిక్వెస్ట్ పెద్ద హీరోలకి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు అండ్ అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, సార్ మిమ్మల్ని అందరినీ థియేటర్లో చూసి చాలా కాలం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు రావడానికి 2 ఏళ్ళు తీసుకుంటున్నారు. మేము చిన్న ఉండేటప్పుడు సంవత్సరానికి 2 సార్లు మీ సినిమాలు చూస్తే ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు లేకపోవడం వల్ల థియేటర్లు బోర్ కొడుతున్నాయి సార్. ప్లీజ్ ఒక పాన్ ఇండియా సినిమా తీస్తే 2 మా కోసం సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సిందిగా ప్రతి పెద్ద హీరోని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.
సూపర్ అండి, సచ్ అ బ్యూటిఫుల్ అండ్ ఆనెస్ట్ స్పీచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. బకాసుర రెస్టారెంట్, బకాసురుడి ఆకలి తీర్చేంత డబ్బులు రావాలి మీకు అని కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో ఎస్, మరి ఇక హీరోగా కొత్త బంగారు లోకంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి ఒక్కసారి జై ప్రవీణ్ బాబు అంటూ మైక్ ఇచ్చేద్దాము ప్రవీణ్ గారికి. టైం ఇంకా గంట ఉంది కొట్లు కట్టేయడానికి, క్లుప్తంగా ముగించేస్తాను. ముందుగా నన్ను నమ్మి ఆగ్రరై ముందు నన్ను నమ్మి నన్ను ముందు పెట్టిన కథలో ప్రధాన వస్తువుగా పెట్టిన శివకి, వారి అన్నగారు జనార్దన్ గారు, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అంటే నాతో పాటు నలుగురు ఉన్నారు, రామ్ పటాస్, అమర్, జయకృష్ణ, వివేక్. వాళ్ళతో చేయడం ఎంత ఇబ్బంది అంటే, కామెడీ సీన్లు పర్లేదు, ఎమోషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ గొడవలు వాళ్ళు ఉండేవారు. ఆ మూడ్లోంచి బయటకు వచ్చేస్తామో అని భయం. ముఖ్యంగా నేను ఫస్ట్ డైరెక్టర్ ఆఫీస్లో మన వివేక్ని కలిసినప్పుడు అంటే కార్తీక్ వాళ్ళ అన్నగారు నాకు ఎప్పుడో ఒక కార్తికేయకి అసోసియేట్ కింద చేసినప్పటి నుంచి పరిచయం, తను బాగా క్లోజు టైప్ తెలుసు కానీ మనోడి గురించి తెలీదు. 4 రోజుల తర్వాత ఓపెన్ చేసాడు విశ్వరూపం, పడగిప్పి ఆడాడు మా మీద. సో చాలా ఫన్నీగా నడిచింది. ఇవన్నీ పోతే మా మెయిన్ టెక్నీషియన్స్ మార్తాండ వెంకటేష్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వికాస్ బడిసా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతాడు. అలాగే మా డిఓపి బాల సరస్వతి గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మా లిరిసిస్ట్ విష్ణు గారు కానీ, నాకు అయ్యో ఏమరా జీవితం కానీ, జాతీయం పాట కానీ లిరిక్స్ చాలా ఇష్టం అండి. కాకపోతే మేము సినిమాలో ఒక పాట ఉంది, ఒక ఎమోషనల్ సాంగ్, అది కూడా మిమ్మల్ని అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నా. లేకపోతే శివ అంటే నాకు కథ చెప్పినప్పుడు తను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఇతను గ్యారంటీగా తీయగలుగుతాడని నమ్మకం కుదిరింది. 1-2 రోజులు సెటరేట్ అవడానికి టైం పట్టింది. 3వ రోజు నుంచి అసలు తనతోటి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏం చెప్పినా ఎండో, ఆయన ఏం చెప్తే మనం చేయాలి. అది వినిసేవా అలా కాదంటే అదే అసలు పూర్తి చేయనివాడు, టాపిక్ మధ్యలోనే ఓకే ఓకే అంటాడు. ఇంకా చెప్పిన వేస్ట్, మనం కూడా కుదిరొచ్చేసి ఆయన ఏం చెప్తే చేసుకుంటూ పోయాం. బకాసురా రెస్టారెంట్ ఇంటిల్లిపాది చూడాల్సిన కామెడీ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్. ఆగస్టు 8వ తారీఖున మీరు అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని, మా టీంని ఆశీర్వదించి మా సినిమాని సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ముందుగానే మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఈ సినిమా ఆల్రెడీ ఒక విషయంలో సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఎస్విసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం అనేది అక్కడే ఒక బిగ్ సక్సెస్ఫుల్ స్టెప్ అనేది ఈ సినిమాకి దక్కింది అని చెప్పాలి. అవునండి, అది నేను మెన్షన్ చేయలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది నా మాతృ సంస్థ, ఆ సంస్థలోనే పుట్టాను. అది గర్వంగా చెప్పుకుంటాను. అది అదృష్టం. ఆ కొత్త బంగారు లోకం నుంచి ఈ బకాసుర రెస్టారెంట్ దాకా మధ్యలో 200 సినిమాలు నడిపించడానికి అదే బలమైన పునాది. నేను అడిగిన వెంటనే దిల్రాజు గారు, శిరీష్ గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి పెడుతున్నారు. ఈ సినిమా ఎస్విసి ద్వారా రిలీజ్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మంజుష గారు, మీతోటి ఈ సభకు నిండుదనం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. మైక్ తర్వాత ఇస్తాను మీకు, మీ మైక్ మీరు కంటిన్యూ చేసి. అంటే కొంచెం సస్పెన్స్గా ఉంటుంది అని చెప్పాం, ట్రైలర్లో రివీల్ చేసినప్పుడు హర్ష గురించి చెప్పాలి. టైటిల్ రోల్ వైవా హర్ష. ఎంతవరకు చెప్పాలి, డైరెక్టర్తో పడలేం. టైటిల్ రోల్ హర్ష చేసాడు. ఇవాళ ఏదో షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోయాడు. చాలా మంచి రోల్. హర్ష తర్వాత తన ప్లేస్ని ఎంతవరకు చెప్పొచ్చో తెలియట్లా. పని పాపం భోజనం చేసిన వెంటనే ఆకలేస్తుంది. మా ఊర్లో కొంతమందిని ఎక్కువ తినేవాళ్ళని ఎటకారం ఆడేవాడు నేను. ఇతనికి చేయి కడుక్కున్న వెంటనే ఆకలేస్తుంది. అంటే తినే ఎపిసోడ్ ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా కొంచెం ఎంటీ పెట్టుకుందాం అనుకుంటాం కదా, పొద్దుటే వచ్చి మమ్మల్ని 4-5 ఎగ్ దోశలు తినేసి డైరెక్టర్ చెప్పేవారు, ఫనీ మీకు తినాలి ఇప్పుడంటే పర్లేదన్నా తినేద్దామని. అలాగే తినేసేవాడు. కొంచెం ఏమైనా మిగిలిందంటే కార్యాలయంలో పట్టుకెళ్ళి తినేవాడు. గ్రేట్ ఫనీ, డిడ్ ఎ గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. మాకు నేనే చెప్పుకుంటున్నాను. ఈయనకి యాక్టింగ్ ఆడిషన్స్ బదులు తినే ఆడిషన్స్ జరుగుతాయి. తర్వాత మా జమీందార్ గారు అబ్బాయి క్యారెక్టర్ చేశారు ఆయన. ఇంకా ఉన్నారు, కాసిం అలీ క్యారెక్టర్ చేసిన మీకు, మా టీంకి నేనే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చెప్పాలనుకుంటున్నారు కదా. హర్ష గారి గురించి ఇప్పటి వరకు చాలా సినిమాల్లో తను కొంచెం బలమైన క్యారెక్టర్ చూశారు. కలర్ ఫోటో కానీ, మంత్ ఆఫ్ మధు కానీ, ఇలా చాలా చూశారు కదా. బకాసురా రెస్టారెంట్లో అన్నయ్య చేసిన పాత్ర అంతకంటే మించి ఉంటుంది. ఈజ్ డెఫినెట్లీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. హీ పుట్ ఆన్ వెయిట్ ఆన్ ద మూవీ. ఇది అందరికీ
ఎంటర్టైన్ చేస్తుందని పక్కా చెప్తున్నాను. అండ్ ఇందాక నేను కొంతమందికి చెప్పలేదు, మెయిన్గా నేను కెప్టెన్ అయితే నాతో పాటు ప్రతి కష్టంలో పాలు పంచుకున్న నా డైరెక్షన్ టీమ్కి అండ్ నా కోసం ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన మేనేజర్స్ మహేష్ గారికి అండ్ మధు గారికి అండ్ ఈ సినిమాకి చాలా చక్కగా సీజీ అందించినటువంటి విజయన్న అండ్ రామ్జీ గారికి, ఇంకా కొంతమందిని మర్చిపోయాను, గుర్తు రాకపోయిండొచ్చు, ఫైట్ మాస్టర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్, ఎవ్రీబడి మీ వంతు ఎఫర్ట్తోనే ఈరోజు నేను ఇంత మంచి సినిమా తీశాను. బట్ ఎనీ సినిమా తీసినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక చాణక్యుడు లాంటి వాళ్ళు కావాలి. ఎలాంటి అంటే చాణక్య నీతి అంటాం కదా, ఇలా మీ అందరికీ చేర్చడానికి మాకంటూ మంచి సలహాలు ఇస్తున్న ఏలూరు సినన్న గారికి, పిఆర్ ఏలూరు సినన్న గారికి అండ్ డిజిటల్ టీమ్ కేకేటీవీ కావ్య అండ్ సాయి గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాధురి అన్న, యు ఆర్ ఆల్వేస్ మై ఫేవరెట్. మీ ప్లాన్స్ చాలా బాగుంటాయి. అండ్ ప్రసాద్, మీ టీం కూడా ఇంకా మనకి రేపు నుంచి ఇంకా వర్క్ మనం వీళ్ళందరూ మీడియా మిత్రులతో మీరందరూ టచ్లో ఉండి మన సినిమాని జనాలకు రీచ్ అయ్యేలాగా కష్టపడాలి. అండ్ కరెక్ట్ ఇదే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే సక్సెస్ మీట్లో మనం అందరం మళ్ళీ తిరిగి కలుసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన దుర్గారావు సత్య గారి గురించి చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ సినిమాలో చాలా సర్ప్రైజ్లో ఉంటారు. కొంతమందిని లీక్ చేయట్లేదు, మీరు ఎవరు బాధపడకండి, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడే లీక్ చేస్తే చాలామంది ఉన్నారు, లీక్ చేయలేను. బట్ థియేటర్లో డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు లాఫ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, వీఆర్ రెడీ టు లాఫ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో ఎస్విసి రిలీజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ మనల్ని పలకరించబోతోంది. ఆగస్ట్ 8వ తేదీ నుంచి బకాసుర రెస్టారెంట్ అండ్ అఫ్ కోర్స్ కన్నడలో కూడా చూడొచ్చు. ఎన్ఎంకే రిలీజ్ చేస్తున్నారు, వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దుబాయ్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాని మిస్ అవ్వకుండా చూడొచ్చు, అక్కడ కూడా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ మెంబర్స్ అందరికీ స్టేజ్ పైన. సో ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు ఒక గ్రాండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాము. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. మిస్ అవ్వకుండా సూపర్గా ఎంజాయ్ చేయడానికి థియేటర్స్కి వచ్చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ బకాసుర రెస్టారెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.